బోల్ గణేష్ మహారాజ్ కి జై. నా పేరు హరీష్ అండి. నేను శ్రీరామ్ యువ సేన నుంచి. సో మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాము. వచ్చే రోజులలో గణేష్ చవితి వచ్చేటిది ఉంది. సో దాని గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు మేము శక్తి గణపతి రామ్కోట్ నుంచి ఈరోజు స్టార్ట్ చేశాము. ఇది కంప్లీట్ తెలంగాణ లెవెల్లో మేము తీసుకెళ్లాలని ఈరోజు మన శక్తి గణపతికి మొక్కి ఆ, కుంకుమార్చన ప్రోగ్రామ్ చేసి ఈరోజు స్టార్ట్ చేసాం. ఇది కంప్లీట్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్. సనాతన్లు నిద్రపోతున్నారు, సో వాళ్ళకి జాగృతి చేసే ప్రోగ్రామ్ ఇది. సో నేను ప్రతి ఒక్క సనాతన్ బ్రదర్తోని అక్క చెల్లెలతో చెప్తున్నాను, మనం గణేశుడిని కూర్చోబెడుతున్నాం కానీ ఎలాంటి గణేశుడిని కూర్చోబెడుతున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే గణేశుడిని కంప్లీట్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి లెక్క, విరాట్ కోహ్లీ లెక్క, అండ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ లెక్క అంటే మనుషులతోని పోలుస్తున్నారు. ఇది చాలా రాంగ్. అండ్ చాలా మందికి ఇది బి తెలియదు గణేష్ ఫెస్టివల్ ఎందుకు స్టార్ట్ చేశారు. గణేష్ ఫెస్టివల్ ఫ్రీడమ్ టైంలో, మన ఇండిపెండెన్స్ టైంలో బ్రిటిష్తో కొట్లాడడానికి స్టార్ట్ చేసిండు బాల్ గంగాధర్ తిలక్. సో చాలా మంది యూత్కి తెలీదు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే మన హిందువులకి యూనిటీ కాకుండా ఆపేటిది. సో అప్పుడు బాల్ గంగాధర్ తిలక్ ఏం చేసిందంటే దీన్ని పబ్లిక్లో తీసుకొచ్చి పబ్లిక్ గ్యాదరింగ్ కావాలి, మన హిందువుల యూనిటీ కావాలనేసి ముందుకు తీసుకొచ్చింది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే ఖాళీ ఎంటర్టైన్మెంట్ గురించి చేస్తున్నారు. సో ప్రతి ఒక్క నా సనాతన్ బ్రదర్కి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, గణేశుణ్ణి మనుషులతోని పోల్చకుండి, గణేశుణ్ణి మనుషులతోని పోల్చకుండి. గణేశుడు అనేటిది దేవుడు. సో ఫస్ట్ మనం పూజ చేసేది గణేశునికే. సో వచ్చే రోజులలో ఇది రిపీట్ కాకుండా శ్రీరామ్ యువసేన రాజాబాయి దీని ప్రెసిడెంట్ ఉన్నాడు. సో రాజాబాయి అండర్లో ఈ ఇనిషియేటివ్ అనేది మేము తీసుకొని మొత్తం తెలంగాణ లెవెల్లో మేము తీసుకెళ్లాలనేది ఈరోజు శక్తి గణపతికి పూజ చేసి మేము ముందుకు వెళ్తున్నాము. అండ్ 100% మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తాం. ఫస్ట్ అయితే మేము గణేష్ కళాకారులకి రిక్వెస్ట్ చేసి చెప్తాం, ఇలాంటి గణేష్లు చేయొద్దు అనేసి, ఇలాంటి విగ్రహాలు చేయొద్దు అనేసి చెప్తాము. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ప్రతి ఒక్క గుడిలో అండ్ ప్రతి ఒక్క ట్యూషన్స్లో, ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్లో అందరు మాకు పర్మిషన్ ఇస్తారా లేదా అని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ ఇవ్వకపోతే చౌరస్తా రోడ్ పైన నించొని మేము ఇనిషియేటివ్ దీన్ని ముందుకు తీసుకోవాలని 100% దీన్ని తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.